ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఈస్ట్ నాగార్జున నగర్లో 5,70,000 రూపాయల నిధులతో తలపెట్టిన అభివృద్ధి పనులకు ఎంపీ కేశినేని నాని, మేయర్ రాయన భాగ్యలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన జగన్తోనే సాధ్యమైందని అన్నారు. విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రజా ఆరోగ్యానికి భద్రత కల్పించారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారని కేశినేని నాని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరవేస్తామని నాని స్పష్టం చేశారు. సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ విజయవాడ నగరంలోనే 3వ డివిజన్ అంటే అతి పెద్ద డివిజన్. దాదాపుగా కాలనీ ప్రాంతం కానివ్వండి, మరో పక్క కొండ ప్రాంతం కానివ్వండి, అతి పెద్ద డివిజన్లో చిన్న వయసులోనే 23 సంవత్సరాల్లోనే కార్పొరేటర్ అయినా ఈరోజు స్థానికంగా ఉన్న పెద్దలందరినీ ప్రజానికాన్ని కలుపుకొని దాదాపుగా 23 కోట్లు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంతో పూర్తి చేసుకుంటారు. 23 కోట్లు ఆమె వయసు ఎంత ఉందో అన్ని కోట్ల అభివృద్ధి ఈరోజు ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో 3వ డివిజన్లో చేస్తాం. ఈ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఎన్టీఆర్ జిల్లాలోని మా అందరి గారు ఒక పెద్ద దిక్కుగా రాబోయే రోజుల్లో కేశినేని నాని గారు ఒక నాయకత్వంలో 7 నియోజకవర్గాల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పెద్దలు కేశినేని నాని గారి చేతి మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈరోజు దగ్గర తూర్పు నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఈరోజు సొంత సోదరులాగా మాకు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గానికి అండగా ఉన్న మా సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గ ఆరబడుచు మా సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, కోఆప్షన్ సభ్యులు పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ ముస్నూరు సుబ్బారావు గారికి, మరొక మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ నాయకులు చల్లారావు గారికి, డివిజన్ అధ్యక్షులకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, కాలనీ పెద్దలకు కానివ్వండి,